ఒకసారి కేసీఆర్ ప్రసంగాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఆయనతో జర్నీ మీకు కొంచెం ఎక్కువగానే ఉంది. కానీ కేసీఆర్ ప్రసంగాలకి జనాలు అట్రాక్ట్ అవుతారు. అవును. ఎందుకు కేసీఆర్ ప్రసంగానికి అంత అంటే జనాల్లోకి వెళ్ళే అంత ఇది ఉందంటారు? అంటే ఆయన ఊళ్ళోనే పుట్టి పెరిగిండు. కాబట్టి ఊరి జనాభాతో పాటే కలిసి బతికిండు కాబట్టి ప్రజల నుడికారం అనేది ఆయనకు బాగా వంటబట్టింది. మాతోని ఓసారి కాళోజీ గారితోని నేను కూర్చున్నా. కాళోజీ గారిని వరంగల్ నాడు నేడు అని ఒక వ్యాసం రాయమని అడిగిన. వాళ్ళు నా రజాకార్లకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు ఉన్న పరిస్థితులు, నేడు మనం ప్రజాస్వామ్యం వచ్చిందనుకుని ఈ కాలంలో ఉన్న పరిస్థితులు, వాటి మధ్యన సామీప్యతలు కొంత చెప్పమని అడిగితే ఆయన నాకు 2 రోజులు వ్యాసం డిక్టేట్ చేసిండు. ఆయన చెప్తున్నాడు, నేను రాస్తున్నా. మొత్తం విన్నాక నేనన్నా, ఎంత అద్భుతమైన తెలంగాణ నుడికారం సార్ అని నేనన్నా. అంటే మీరు ఆంధ్రజ్యోతి తెలుగు సినిమాలు చూసి చెడిపోయినరు, నేను మమ్మల్ని తిట్టిండు. తిట్టే అప్పుడు నాకు అనిపించింది, అంటే ఆ జనజీవన సంబంధాలు బలంగా ఉన్న చోట ఆ తెలంగాణ నుడికారం అనేది బలంగా ఉంది. చాలామంది ఉన్నారు అట్లా, కేసీఆర్ ఒక్కడని కాదు, కానీ ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒకడు మనకు బాగా కనబడుతున్నాడు. కాబట్టి ఏదైనా ప్రజల కోణం నుంచి చెప్పగలిగేటువంటి ఒక శక్తి ఉంది, నచ్చజెప్పగలిగే శక్తి ఉంది. లేదని ఎందుకంటామండి, ఆయనకున్న శక్తి అది చూసే కదండి. ఇప్పుడు కేసీఆర్ ప్రసంగాలకి జనాలు వచ్చిన దాన్ని బట్టి చూసి ఎక్కడ ఇంతలా బీఆర్ఎస్ అనేది ఇంతలా పడిపోతుందని ఎవరు కూడా అనుకోలేదు. అసలు ఇంత తిరుగుబాటు ఇంతలాగా ప్రధాన కారణం ఏంటి? ఏదో అంటే చిన్న చిన్న కారణాలకి ప్రజలు ఇంతలా పాతాళానికి తొక్కేసేంత పని చెయ్యరు. అసలు బీఆర్ఎస్ మనుగడే కనిపించకుండా అంత కేసీఆర్ వెళ్ళిపోయారంటే ఎవరికి నమ్మలేని పరిస్థితి. అట్లీస్ట్ ఆయన ప్రసంగాలకు వచ్చిన వాళ్ళైనా ఓట్లేసినా కూడా గెలిచే పరిస్థితి అన్నట్టు అయిపోయింది. ఎందుకు ఇంత వ్యతిరేక ధోరణి? ఇప్పుడు ఏది చెప్పినా వింటారానండి, వినరు కదా. ప్రజలు కూడా అదే నుడికారని తెలిసిన వాళ్ళు కదా. కాబట్టి విషయం చెప్పినప్పుడు తెలంగాణ ఆ రైతులకు కానీ, కూలీలకు కానీ, లేకపోతే రకరకాల వృత్తులు చేసుకొని బతికే ప్రజలకు కానీ, వాళ్లకు ఒక విచిత్రమైన ఒక గొప్ప విషయం ఉంది తెలంగాణ ప్రజల్లో. వాళ్ళు ఏది తర్క వితర్కం లేకుండా ఏది కూడా నమ్మరు. వాళ్ళు ఇది భాష బాగుంది కాబట్టి నమ్ముతారా? నమ్మరు. నేను ఒకసారి ఒక రైతుతో ఏమన్నానంటే, గ్రామ జీవితంతో పరిచయం ఉన్న ఒక పెద్ద మనిషితో ఏమన్నానంటే, మంచిగా ఊరూరికి కానుగ చెట్లు పెడితే కానుగ నూనెతో కనుక మనం కరెంటు తయారు చేస్తే మనకు తక్కువలో కరెంట్ వస్తుందని అన్నాను. అంటే ఆయన కాసేపు ఆలోచించిన తర్వాత నవ్వి నాతో ఏమన్నాడంటే, ఈ లెక్కలు నా దగ్గర చెప్పక ఇంకొకసారి అన్నాడు. అంటే నాకంటే పెద్ద ఆయన కాబట్టి అరే అని అన్నాడు. అరే నాకు ఈ లెక్కలు చెప్పకరా అన్నాడు. ఎందుకు అట్లా అంటుండ్రా నాన్న? ఎందుకంటే కానుగ చెట్లు అన్నీ కాయవు, కొన్నే కాస్తాయి. కాసే చెట్టు కూడా ప్రతి సంవత్సరం కాయదు. ఎకరానికి ఎన్ని కాస్తాయి నీకు తెలుసా లెక్కలు అన్నాడు. ఇంకోసారి ఇట్లాంటివి చెప్పకన్నా. అంటే అంతటి విశ్లేషణ శక్తి ప్రజలకు ఉంది. అంతటి తర్క వితర్కం చేసి కానీ దేన్ని అంగీకరించరు. మంచి చెడులు 2 కోణాల నుంచి పరిశీలించి అప్పుడు వాళ్ళు దానిపైన ఒక నిర్ణయానికి వస్తారు. ఇంకా ఆ నిర్ణయాన్ని ఎవరెన్ని చెప్పినా కానీ వాళ్ళు వినరు, దాని నుంచి పక్కకు జరగారు. అంతటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే కేసీఆర్ ముచ్చటి చెప్తే అందులో మంచేంది చెడైందని గ్రహించగలిగే శక్తి లేదనుకుంటే పొరపాటు కదా. వాళ్ళు ఏం చెప్పినా డూడు బసవన్న అని ఊపుతారు, తలకాయలు ఊపుతారు అనుకుంటే పొరపాటు కదా. అక్కడనే కేసీఆర్ తప్పిదం చేసిండు. ఆయన పదే అంటాడు, ప్రజలు దేవుంది మనం ఎట్లా చెప్తే అట్లా ఉండదు. ప్రజలు మంచి చెడు తర్క వితర్కం చేసుకుంటారు, ఆలోచిస్తారు, గ్రహించగలుగుతారు, విషయాలు తెలుసుకుంటారు, విశ్లేషించి నిర్ణయానికి రాగలుగుతారు. ఈ శక్తి ప్రజలకు ఉంది. బయట ఉన్న వాళ్ళందరికంటే చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది ప్రజలకి. కాబట్టి ఈ విషయాల్లో ప్రజలను మనం ఆ రకంగా మోసగించగలమని అనుకుంటే పొరపాటు. ప్రజలు విషయాలు తెలియవనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అక్కడ కేసీఆర్ చాలా పెద్ద తప్పిదం చేసిండు. తెలంగాణ సమాజం ఆలోచించుకున్నది. నిజంగా కూడా కేసీఆర్ పైన మనం చేసిన విశ్లేషణ కింద గ్రామాల్లో ఉన్న విశ్లేషణకు తేడా ఉంది. చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏమన్నారంటే, రజాకార్ల పాలన మేము చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నామని. అంటే ఆయన మీద వ్యతిరేకతకు అది మూల కారణం. వాళ్ళ కార్యకర్తలు ఇష్టానుసారంగా ధరణి పేరు చెప్పి భూములు తీసుకున్నారు, గుంజుకున్నారు, రక్షణ లేకుండా పోయింది, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అది వాళ్ళ భయం. ఆ భయం కారణంగా ఇవాళ వాళ్ళు
చాలా స్పష్టంగా ఏది కూడా వాళ్ళంత ఈజీగా కేసీఆర్ను అంగీకరించలే. ఏసే కాడికి వేసినాం, చూసే వరకు చూసినాం, కానీ ఇంక మీదట మేము ఈయనకి వేయము అని నిర్ణయించుకున్నారు. మౌనంగా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు, ఎన్నికల్లో ఓట్లు గుద్దిండ్రు, తమ నిరసనను వ్యక్తం చేసిండ్రు. అది జరిగినటువంటి వాస్తవం.